ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏమన్నా వల్ల యేసుక్రీస్తు యొక్క ఘన నామంలో మనము రక్షణలోనికి వచ్చినాం. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి శిలువలో ప్రాణం ఇచ్చడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనము తన ప్రజలుగా తీర్చబడుతూ వచ్చినాం. అయితే ఈ గొప్ప దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అనే విషయం మనం ఆలోచన చేయగలిగితే, మన జీవితంలో ఎన్నో హింసలు, కరువులు వస్తాయి. ఇక్కడ అదే మాట ఉంది మీద వచనాల్లో: శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము. ఇవన్నీ ఏం చేస్తాయంటే యేసుక్రీస్తు నుంచి మనల్ని ఎడబాయడానికి వస్తాయి. శత్రువైన సాతాను లేకుంటే దేవుడే మనల్ని పరిశీలన చేసి యోబు జీవితంలో లాగా ఇలాంటి కష్టాలు అనుమతించినప్పుడు మనము దేవుని ప్రేమయందు నిలకడగా ఉన్నాము. ఇది చాలా శ్రేయస్కరమైన విషయం. పరిస్థితులు వచ్చినప్పుడు, అననుకూలమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, లేకుంటే మన సొంత వారి ద్వారానే, మన సంఘంలోనే, మన కుటుంబంలోనే, లేకుంటే మన పిల్లల ద్వారానే కూడా కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు వాటిలో యేసుప్రభుని వదలొద్దు. అన్ని వదిలినా సరే, తుదకు ప్రాణం వదిలినా సరే, యేసుప్రభు అదే అన్నాడు: తన ప్రాణంను సహా ద్వేషించిన వాడు నాకు పాత్రుడు కాడు. ఇది ఎంతో స్పష్టమైన మాట. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు అపొస్తలుడైన పౌలు? ఈ మాట చెప్తున్నా. ఆయనను ఇవన్నీ మనకు సంభవించినప్పటికీ ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనల్ని ప్రేమించినాడు. ఎవరు? యేసు ప్రభు. మనము జగత్తు పునాదులు వేయబడక ముందే క్రీస్తులో మన మీద అపరిమితమైన ప్రేమ, కరుణ, త్యాగం చూపించి శిలువ ద్వారా మనల్ని విమోచించినాడు. ఆయన ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచిన అత్యధికమైన విజయం లోకస్తులకు తెలియదు. లోకస్తులు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే, మనము ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తును నిజముగా హృదయపూర్వకంగా అంగీకరించిన వాడు విజయశాలి అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ కూడా అదే అపొస్తలుడైన మనము అన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. విజయము పొందడం అంటే ఏంది అని ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఎన్నో శోధనలు. కొందరు వ్యభిచారంలో చిక్కబడతారు, ఎందుకంటే ఆ శోధనను జయించలేరు. కొందరు తాగుడులో పడతారు, ఎందుకంటే ఆ శోధనను జయించలేరు. కొందరు దొంగతనంలో చిక్కబడతారు, ఎందుకంటే ఆ శోధనను వారు జయించలేకపోయినారు. కొందరు లంచములో పడిపోతారు. కొందరు లంచములో ఎందుకు పడతారంటే అది జయించలేకపోయినారు. కొందరు అక్రమమైన మార్గంలో పడతారు. ఎందుకు పడతారు? అక్రమంగా ఒకరిది ఆక్రమించుకుంటారు, ఒకరు ఇల్లు, పొలము, ఇట్లా. అవి ఎందుకంటే అవి వారు జయించలేకపోయినారు. కానీ నిజమైన క్రైస్తవుడు, యేసు ప్రభువును మనస్ఫూర్తిగా అంగీకరించినోడు, హృదయపూర్వకంగా ఆయన మాటలను లక్ష్య పెట్టుకోడు, వీటన్నిటిని ఈజీగా, చాలా సునాయాసంగా జయించగలుగుతాడు. ఇట్లాంటి శోధనలు దేవుని ప్రజలైన వారికి వచ్చినప్పుడు వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నారు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన క్రైస్తవ జీవితం ఇది. మనం ఉదాహరణ చూస్తే యోసేపు దగ్గరికి వ్యభిచార సంబంధమైన శోధన వచ్చింది. దాని నుండి యోసేపు జయించినాడు. అట్లాగే సౌలు సైనికుల్లో ఒకడు తనకు ధనం ఇస్తామంటాడు. ఆయన అంటాడు, నాకు ఇంటాడు ఎండిచిన నేను ఈ పని చేయలేను అంటాడు. ఇట్లా చూసుకుంటే క్రైస్తవులు ఎంతో మంది ఎలీషా యుద్ధకు ఆ సిరియా దేశపు సైన్యాధిపతి ఎంతో ధనం తీసుకొని వస్తాడు. అవి నాకు వద్దు అని చెప్పినాడు. ఇట్లా క్రైస్తవులు మోషే Hebrew 11:24 పెద్దవాడైనడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమును దాన్ని లెక్క పెట్టలేడు, ద్వేషించినాడు. అపొస్తలుడైన పౌలు తనకున్న డిగ్రీలు, గమనీయులు పాదయుద్ధ బోధ అన్ని పొంది కూడా వాటిన్నిటిని తృణప్రాయంగా ఇచ్చినాడు. ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, జయశాలి అంటే ఇది. మనం ఇట్లున్నామా? లేకపోతే పరిశీలన చేసుకుందాం. వీటిలో ఎక్కడైనా చిక్కబడితే మనం అత్యధిక విజయం పొందుతున్న వాళ్ళం కాదు. అపొస్తలుడైన పౌలు మనల్ని తనతో సమానంగా మనము అంటున్నాడు. ప్రేమించిన వాని యేసు ప్రభు మనల్ని ప్రేమించినాడు. ఆయన రక్తంతో కడగబడ్డాం కాబట్టి మనం కూడా విజయం పొందాల్సిన బాధ్యతలో ఉన్నాం. అట్లా మనం ప్రభు చిత్తంలో నడుద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మేము కూడా అత్యధికమైన విజయం క్రీస్తు ద్వారా పొందినట్లు ఈ లోకము వదిలేసుకొని ఆత్మ ద్వారా జీవించడానికి సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.